గత కొన్ని వారములుగా ద సూపర్ న్యాచురల్ గాడ్ హూ మేక్స్, ఆయన అద్భుతములను చేసేటువంటి వాడు, ఆశ్చర్యకార్యములను జరిగించేటువంటి మన గొప్ప దేవుని నామాన్ని బట్టి మనము ఆయన శక్తిని, ఆయన నామాన్ని మనం గణపరుచుకుంటున్నాం. హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి వాడంటే ఆర్డినరీ పీపుల్ని, మన దేవుడు ఆర్డినరీ పీపుల్ని ఎక్స్ట్రా ఆర్డినరీగా చేసేటువంటి వాడు. హల్లెలూయా. న్యాచురల్ పీపుల్ని సూపర్ న్యాచురల్గా చేసేటువంటి వాడు. హల్లెలూయా. సాధారణమైనటువంటి వారిని అసాధారణమైనటువంటి వారిగా చేసేటువంటి గొప్పవాడు. హల్లెలూయా. గుర్తింపు లేనటువంటి వారిని, యు మే బి నథింగ్, యు మే బి సమ్వన్, సారీ యు మే బి నో వన్, యు మే బి నో వన్ అండ్ నథింగ్. ఒకవేళ నీకు గుర్తింపు లేకపోయినా నిన్నెవరు ఎన్నిక చేయకపోయినా, హల్లెలూయా, నీ దేవుడు నిన్ను స్పెషల్గా చేసేటువంటి వాడు. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నటువంటి నిన్ను 1000 మంది అగునట్లు చేసేటువంటి వాడు నీ గొప్ప దేవుడు. హల్లెలూయా. అవమానింపబడినటువంటి వారికి రెట్టింపు ఘనతను అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. ట్రస్ట్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. సంపూర్ణమైన నీ హృదయముతో దేవుని పైన విశ్వాసం ఉంచుము. ఏ పరిస్థితులలో సంకటములు ఎదురైనా, ఏ ఇరుకులు ఎదురైనా, హల్లెలూయా, నీ నోట యేసు నామమే, నీ హృదయమున యేసు యందు విశ్వాసమే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరియా తన కుమారుడు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకొని, ఆమె బాగా గమనించండి, అడ్వాంటేజ్ తీసుకొని ఆ యొక్క కానా వివాహములో యేసయ్య దగ్గరకు వచ్చి, నువ్వు నా కుమారుడు కాబట్టి నువ్వు ఇది చేయాలని అడగల ఆమె. హల్లెలూయా. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచింది, నువ్వు ఇది చేయగలవు అని ఆమె నమ్మింది. అందుకనే ఆమె ఏమన్నదంటే, పక్కన ఉన్నటువంటి వారిని, ఆ దశలను పిలిచి, పక్కన ఉన్న మనుషుల్ని పిలిచి, ఈయన చెప్పినట్లు చెయ్యండి. హల్లెలూయా. ఏంటి? ఈయన చెప్పినట్లు చేయండి. ద ఫెయిత్. మన పరిస్థితులంతటిలో, ఇబ్బందులలో, మనకు సంకటములు ఎదురైనప్పుడు యేసు దగ్గరికి వెళ్ళి మన విశ్వాసాన్ని యాక్టివేట్ చేసి, ఏం చేసి? పక్కన వాళ్ళతో చెప్దాం గట్టిగా. అప్పుడప్పుడు నేను ఈ మాట వాడుతుంటా, యాక్టివేట్ యువర్ స్పిరిట్, యాక్టివేట్ యువర్ ఫెయిత్ అని. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి. యాక్టివేట్ అంటే రగిలించడం. హల్లెలూయా. నిద్ర మేల్కొనపడం, లేకపోతే నిద్రపోతున్న దాన్ని, లేకపోతే నిద్రపోతున్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగున్నారు మీరు అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. మనలో నిద్రావస్థలో, లేకపోతే నెమ్మదిగా ఉన్నటువంటి విశ్వాసాన్ని నిద్ర మేల్కొనపడం, పైకి లేపడం. హల్లెలూయా. బ్యాటరీ ఒక వారం రోజులో 10 రోజులో ఛార్జింగ్ పెట్టకపోతే ఏమైపోతుందండి? ఇది వీక్ అయిపోతుంది కదా. వీక్ అయిపోతుందా? అలాగనే ఉంటుందా? ఈసారి పెద్ద గాలి తుఫాను వచ్చింది. గాలి తుఫాను రాగానే అక్కడ ఉండేది ఎవరు? గజఈతగాళ్ళు. ఎవరు? చేపలు పట్టే వాళ్ళు గజఈతగాళ్ళే కదండి. ఎవరు ఎంతమంది చేపలు పట్టే వాళ్ళు అక్కడ ఉన్నారు? దాంట్లో ఎవరెవరో చెప్పండి. చేపలు పట్టేవారు గట్టిగా. పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబు, వీళ్ళు ఫిక్స్డ్ 4 చేపలు పట్టే వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఎప్పుడు సముద్ర ప్రాణులే. వీళ్ళు సముద్రానికి వెళ్ళి చేపలు పట్టి బ్రతుక్కునేటువంటి వాళ్ళు. గాలి తుఫాను రాగానే కామన్గా పక్కనున్న వాళ్ళకి ఎవరు ధైర్యం చెప్పాలి? ఎవరు చెప్పాలి చెప్పండి? హల్లెలూయా. ఇప్పుడు కరెంటు వైర్లన్నీ కూడా కింద పడిపోయి ఉంటాయండి. కరెంట్ అతన్ని రిపేర్ చేయడానికి మనం పిలిచాం, పక్కన ఉండే వాళ్ళం అనుకుందాం. ఇప్పుడు కరెంట్ అతనే వచ్చి నాకు భయం వేస్తుంది అని అంటే ఏమవుతుంది? వాళ్ళందరూ కూడా, ఆ పడవలో ఉంటున్నటువంటి వారందరూ కూడా భయపడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక, నాకు తెలిసినంత వరకు యేసయ్యను నిద్ర లేపిండేది మొదట పేతురే అయి ఉంటాడు. హల్లెలూయా. ఎవరు? పేతురే. హల్లెలూయా. అయ్యా యేసయ్యా అని గట్టిగా పైకి లేపుతున్నాడు. ఎవరిని? ఆయనేమో ఆ గాలివానకు తుఫానుకు నిద్రపోతున్నాడంట. ఆయన నెమ్మదిగా ఉంది. హల్లెలూయా. బయట ఉన్నటువంటి ఆ గాలి తుఫాను యేసయ్య యొక్క నిద్రలో లేదు.
యేసయ్య పడుకున్నప్పుడు ఆయన హృదయములో లేదు, ఆయన నెమ్మదిగా ఉన్నాడు ఇన్సైడ్. హల్లెలూయా. బట్ వాళ్ళైతే ఏం చేశారంటే వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి వారు, యేసయ్యా నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని కాపాడు అంటే ఇప్పుడు ఏం చేయాలి యేసయ్యంగా? వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలే. పైకి లేపాలి కాబట్టి, గురువు గారు కాబట్టి వాళ్ళు లేపిండేది విశ్వాసంతో లేపలా యేసయ్యని. విశ్వాసంతో లేపారా? విశ్వాసంతో. హల్లెలూయా. దేనితో ఆయనను లేపారు వాళ్ళు? భయముతో లేపారు ఆయనను. హల్లెలూయా. నీకు దేవుడు ఇక్కడ నేర్పించే పాఠం ఏంటంటే భయముతో కూడా దేవుణ్ణి కదిలించవచ్చు. హల్లెలూయా. భయముతో కూడా, ఆవేదనతో కూడా, కన్నీటితో కూడా. హల్లెలూయా. మేబీ నాట్ ద గుడ్ వే, అది సరైన మార్గము కాదు. అయినా శిష్యులు ఏం చేశారంటే యేసయ్యను నిద్రలేపారు. విత్ దేర్ ఫియర్, నాట్ విత్ ద ఫెయిత్. విశ్వాసంతో లేపలా వాళ్ళు, భయముతో వారు పైకి లేపారు యేసయ్యను. నశించిపోతున్నాము, రక్షకుడు మమ్మల్ని రక్షించు, మా ప్రభువా మమ్మల్ని రక్షించు అనేటువంటి విధానములో యేసయ్య దగ్గరకు వచ్చి, మరియా అయితే అద్భుతము కొరకు తన కుమారుని దగ్గరకు వచ్చి విశ్వాసం ఉంచింది. ఆయన చుట్టూ ఉంటున్నటువంటి శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి భయముతో ఆయన లేపుతున్నారు. హల్లెలూయా. యేసయ్య మెల్లగా లేచి ఆయనలో ఉన్నది నెమ్మది. వెంటనే ఆయన నోట నుండి వచ్చినది ఏమున్నది? నిమ్మలమగునుగాక. ఏమన్నాడు ఆయన? నిమ్మలమగునుగాక. హల్లెలూయా. శిష్యుల యొక్క మనసులో ఉన్నది, నోటిలో ఉన్నది ఏంటంటే నశించిపోతున్నాము, మేము నాశనమైపోతున్నాము, సమయం అయిపోతున్నది, ముగిసిపోతుంటున్నది, నష్టమైపోతుంటున్నది, అంతా పోగొట్టుకుంటున్నాము అనేటువంటి మాటలు వారిలో ఉన్నాయి. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్యను లేపాడో యేసయ్యలో ఉన్నది నెమ్మది. వెంటనే నిమ్మలమగునుగాక. వెంటనే నిమ్మలమైపోయింది. శిష్యుల వైపున ఆయన తిరిగి అంటున్నాడు కదా, మూర్ఖపు తరం వారలారా, అల్ప విశ్వాసులారా, ఎప్పుడు ఇంకా మీరు నేర్చుకుంటారు? హల్లెలూయా. శిష్యులని తిట్టనటువంటి తిట్లు తిట్టాడండి యేసయ్య. మీరు నమ్మండి, నమ్మకపోండి, బైబిల్ మీరు బాగా చదవండి. మత్తయి సువార్త 20 అధ్యాయం పైన చదవండి. పరిసయ్యుల్ని సద్దుకయ్యులని ఒక రేంజ్లో తిడతాడు, మామూలుగా తిట్టాడు. హల్లెలూయా. మీరు బాగా చదివితే బైబిల్ అక్కడ మత్తయి సువార్తలో కానీ సువార్తలలో శిష్యులను కూడా బాగా ఎక్కువగా మాట్లాడే మాట ఏంటి తెలుసా? అజ్ఞానులారా, మూర్ఖపు తరపు వారలారా, ఎన్నాళ్ళు మీతో కూడా ఉందను, ఎప్పుడు నేర్చుకుంటావు ఇక విశ్వాసం? నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతున్నది ఆయన దగ్గరకు నువ్వు వస్తూ, ఆయనలో నువ్వు ఉంటూ, వాక్యము చదువుతూ, ప్రార్థన చేసుకుంటూ, సంవత్సరాలు గడుస్తూ ఉన్నా మారు మనసుకు తగినటువంటి ఫలితము ఫలింపకుండా ఎన్నాళ్ళ పాటు ఇంకా నువ్వు ఆలస్యం చేసుకుంటూ దేవునికి వ్యతిరేకంగా దేవుని యొక్క విశ్వాసంలో ఎదగకుండా నువ్వు ఉంటావు. నేను అనడం లేదండి, యేసయ్య అన్నాడు. హల్లెలూయా. నేను అనడంలే మిమ్మల్ని. హల్లెలూయా. నేను అనడంలే మిమ్మల్ని. ఎవరు? యేసయ్య అంటున్నాడు. హల్లెలూయా. అదే పరిసయ్యులని సద్దుకయ్యులని శాస్త్రులలో ఉంటే వాళ్ళకి ఇంకా స్పెషల్ ట్రీట్మెంట్. రే సున్నం కొట్టిన సమాధి ఏమంటున్నాడు ఆయన? బైబిల్ అదే ఉంది, బాగా నీట్గా రాశారు. సున్నం కొట్టిన సమాధులారా అని తెలుగులో నీట్గా రాశారు. అట్లా మాట్లాడింటారు అక్కడ. హల్లెలూయా. ఏం రాసింటారు? సున్నము కొట్టిన సమాధి. ఇంకొక చోట రాయబడి ఉంది వాళ్ళ గురించి, వ్యభిచారులైన మూర్ఖపు తరం వారలారా. హల్లెలూయా. అర్థమవుతున్నదా? బైబిల్లో యేసయ్య వాళ్ళను గుడ్డివారలారా, మీరు గుడ్డివారై ఉండి ఇతరులకు ఆ మార్గంలో నడిపించేటువంటి వారలారా అంటే ద పర్వర్స్ జనరేషన్. ఆ మాటలు ఒక అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ మాటలు వాడాలంటే ఎంత ధైర్యం ఉండాలో చూడండి. హల్లెలూయా. రాజకీయ నాయకులు ఉన్నారు, రాజకీయ నాయకుల దగ్గరికి పోయి అరే అవినీతి పరుడా అని చెప్పి 10 మందిలో అంటే ఏమైపోతుంది? ఇంకా నా డబ్బంతా నువ్వు దోచుకుంటున్నావు, మోసం చేస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు, దొంగ సంతకాలు పెడుతున్నావు అరే అంటే ఏమైపోతుంది? హల్లెలూయా. యేసయ్య అలాగనే చేశాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిసయ్యులు సదుకాయలు వాళ్ళందరూ వచ్చి ఆయనను ఇరికించాలని చెప్పి ఎలాగైనా సరే ప్రజల మధ్యలో అతన్ని చెడు చేయాలని చెప్పి, యేసయ్యను చెడు చేయాలని చెప్పి వాళ్ళు వచ్చి, అయ్యా యేసయ్య నువ్వు మోమాటం లేకుండా సిగ్గు లేకుండా మమ్మల్ని తిడతాను అని మాకు అర్థమైపోయింది. అయితే ఇప్పుడు నువ్వు కైసరికి సీజర్కి రోమన్లకి పన్ను కట్టమంటావా వద్దా? హల్లెలూయా. పన్ను కట్టమంటావా వద్దా? ఏం చెప్పాలండి యేసయ్యంగా? కామన్గా ఇప్పుడు సిచ్యువేషన్ ఎలాగుంది అంటే అన్నీ కూడా ఇరికించేటువంటివే యేసయ్య దగ్గరకు తీసుకొని వచ్చారు. వీళ్ళందరూ పరిసయ్యులు సద్దుకాయలు శాస్త్రులు యేసయ్యని ఎలాగైనా బ్యాడ్ చేయాలని
ఒక వ్యభిచారపు స్త్రీని తీసుకొని వస్తారు. ఇప్పుడు ఆమెను విడిచిపెట్టాలా వద్దా? విడిచిపెట్టమని చెబితే మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను చంపాలి. మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. లేదా ఆమెను చంపండి అని అంటే, ఆమెను చంపండి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను చంపండి అని అంటే ఈయన యొక్క కృప ఏమైపోతుంది? హల్లెలూయా. ఈయన యొక్క కరుణ, ఈయన యొక్క వాత్సల్యత, ఈయన యొక్క ప్రేమ అనేది తప్పిపోతుంది. హల్లెలూయా. అలాగే ఆ సమయంలో యేసయ్య చెప్పినటువంటి మాట మనందరికీ తెలుసు. ఏంటంటే, మీలో ఎవడైనా పాపం చేయకపోతే రాయేయండి. పరిసయ్యులు సద్దుకాయులకు వాళ్ళందరూ వచ్చి రోమన్లకు పన్ను కట్టాలా వద్దా అని అడగగానే యేసయ్య వెంటనే పన్ను రూకు ఒకటి తీసుకో, ఒక కాయిన్ తీసుకో. ఎవరిది దీనిపైన ముద్ర? ఇదిగో రోమా రాజుది. ఏం చేయాలి? రోమా రాజుకి ఇచ్చేయి, దేవునికి ఇవ్వాల్సిందే దేవునికి ఇచ్చేయి. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్ వి నీడ్ జ్ఞానం కావాలి మనకు. హల్లెలూయా. తెలివి కావాలి. ప్రతిరోజు ప్రతి దైనందిన జీవితం, మన దైనందిన జీవితములు ఏ విధంగా ఉన్నాయంటే ప్రతిరోజు ప్రశ్నలు సమాధానాలే మన జీవితము. ప్రతి రోజున ఉదయం లేవగానే టైం ఎంత అనే ప్రశ్న. హల్లెలూయా. మొగ గడుకునేటప్పుడు అమ్మ అడుగుతుంది, భార్య అడుగుతుంది, ఏం తింటావు? ప్రశ్న. హల్లెలూయా. ఆఫీస్కో లేకపోతే బయటకో వెళ్ళేటప్పుడు ఈరోజు ఏం వంట? ప్రశ్న. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి? ప్రశ్న. ఎన్ని గంటలకు వస్తావు? ప్రశ్న. ఏమి తెస్తావు? ప్రశ్న. హల్లెలూయా. అది తీసుకొనిరా, ఇది తీసుకొనిరా, దాని రేట్ ఎంత? ప్రశ్న. హల్లెలూయా. నువ్వు ఫోన్లో ఎంతగానే ఇంట్లో ఎన్ని గంటలకు వస్తావు? ప్రశ్న. హల్లెలూయా. రాత్రి పడుకునేటప్పుడు, పగలు లేచినప్పుడు ప్రతిరోజు ప్రశ్నలు సమాధానాలే మన జీవితము. నువ్వు మన జీవిత ప్రయాణములో, మన మాటలలో, మన పరిస్థితులలో ప్రతి చోట కూడా 95% బాగా గమనించండి, ప్రశ్న సమాధానమే ఉంటుంది. నువ్వు ఆఫీసులోకి వెళ్ళావు, ఫైల్ ఉందా? ప్రశ్న. వర్క్ అయిపోయిందా? ప్రశ్న. ఎప్పుడైపోతుంది? ప్రశ్న. ఎంత అయింది? ప్రశ్న. హల్లెలూయా. జ్ఞానము లేకుండా మనము బ్రతుకుట అసాధ్యము. అందుకే ప్రతిరోజు కూడా దేవునిని, యేసయ్యను మనము జ్ఞానం అడగాలి, తెలివిని అడగాలి, సమయోచిత జ్ఞానమును అడగాలి, భవిష్యత్తు జ్ఞానమును అడగాలి. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలే నీ జీవితంలో నీ భవిష్యత్తును నిర్ణయించేవి. నువ్వు ఇప్పుడు తీసుకునేటువంటి ఒక తప్పుడు నిర్ణయం నీ జీవితాన్నే నాశనం చేయగలవు. కొన్ని చిన్న నిర్ణయాలు ఉంటాయి, కొన్ని పెద్ద నిర్ణయాలు ఉంటాయి. నీ ఉద్యోగముల దగ్గర, వివాహముల దగ్గర, వస్తువులు లేకపోతే భూములు కొనేటువంటి వాటి దగ్గర, కేసుల దగ్గర, లేకపోతే తగాదాల దగ్గర, కుటుంబాల మధ్యలలో, పంపకాల మధ్యలలో, లేకపోతే దేవుని రాజ్యంలో యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మేము అడిగేది కూడా ప్రశ్ననే. యేసయ్యను అంగీకరిస్తున్నావా? బలవంతంగా అంగీకరిస్తున్నావా? నీ బ్రతుకున్నంత వరకు యేసుతోనే వెంబడిస్తావా? హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్వశ్చన్. పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా యేసయ్య అడిగేటువంటిది, అక్కడ అడిగేటువంటిది, నన్ను అంగీకరించావా? ఓకే, అడుగుపెట్టు. మరి నా కొరకు నువ్వేం చేశావు? హల్లెలూయా. ఎవ్రీథింగ్. ప్రతి చోట కూడా మనకు జ్ఞానము కావాలి, తెలివి కావాలి, ఆయన కృప కావాలి. ప్రతిరోజు కూడా విశ్వాసంలో మనం ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యములో మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. సూపర్ న్యాచురల్ గాడ్, బ్యూటీ ఆఫ్ ద లార్డ్ ఈజ్ సూపర్ న్యాచురల్. ఆయనలో ఉన్న మాధుర్యము, ఆయనకున్న గొప్పతనం ఏంటంటే సాధారణమైనటువంటి వారిని అసాధారణమైన వ్యక్తులుగా మార్చగలిగిన వాడు, గుర్తింపు లేని వారిని ప్రపంచము గుర్తించేటువంటి విధముగా మార్చగలిగినటువంటి దేవుడు. బైబిల్లో ఒక చోట చక్కగా రాయబడినటువంటి వాక్యం ఎంత చక్కగా రాయబడి, మొదటి కొరింథీ మొదటి అధ్యాయము, అందరూ తెరవాలి. మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 27-28 వచనములలో, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడుకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింప వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి. ఇప్పుడు భారతదేశంలో అంబానీ గొప్ప ధనవంతుడు.
అంబానీ కొడుకు ఇంకా కొంచెం గొప్పధనవంతుడుగా అవుతాడు. ఆయనకు వచ్చే గుర్తింపులో ఏమైనా తేడా ఉంటుందా? హల్లెలూయా. అదే నువ్వే అంబానీ అయినావంటే, ఆర్ యు అండర్స్టాండింగ్? నువ్వే ఆ అంబానీ అయినావంటే యు ఆర్ ఎ నార్మల్ పర్సన్. నువ్వు ఒక సాధారణమైనటువంటి వ్యక్తివి. నువ్వే ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడ్డావంటే ఆలోచిస్తుంటున్నారా? ద వర్డ్ ఇంతకు ముందు ఏదైతే ఇక్కడ చదవబడినదో ఈ మాటలు ఉంటున్నాయో బాగా గమనించండి. లోకములో తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని, ఎవరు కూడా గుర్తించినటువంటి వారిని చాలాసార్లు మనం అనుకుంటుంటాం, టీవీలలో పెద్ద పెద్ద స్టార్స్ అనుకుంటుంటారు అనమాట, ఇట్లాంటి వాళ్ళకు మనము సువార్త చెప్పి మార్చేస్తే వాళ్ళు వెళ్ళి 100 మందికి 1000 మందికి చెప్తే ఎంతమంది మారిపోతారని మనం చాలాసార్లు అనుకున్నారా? లేకపోతే క్రికెట్ స్టార్స్ కానీ, సినిమా స్టార్స్ కానీ, లేకపోతే పొలిటికల్ స్టార్స్ కానీ, సెలబ్రిటీలు కానీ, హల్లెలూయా, వీళ్ళను దేవుడు మారిస్తే మనం వెళ్ళి సువార్త చెప్తే, ఎవరో ఒకరు సువార్త చెప్పి వీళ్ళను మారిస్తే, వీళ్ళు 10 మందికి చెప్తే 100 మంది మారిపోతారు కదా అనేటువంటి ఆలోచనలు మనకు వచ్చాయా? హల్లెలూయా. ఎస్, దట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అయితే అందులో ఏ విధమైనటువంటి తప్పైతే లేదు. కానీ దేవుని దగ్గరకు వచ్చామనుకోండి, యేసయ్య దగ్గరకు వచ్చామనుకో, ప్రభు ఆయన్ని మార్చు అన్నామనుకో, హల్లెలూయా, వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీలు. హల్లెలూయా. నా యొక్క ఎన్నుకోలు మాత్రం వేరుగా ఉంటుంది. నేను మాత్రము గురిపెట్టేది వేరే వారిపైన, నేను మాత్రం ఆలోచించేది మాత్రం వేరే వారిపైన. హల్లెలూయా. అబ్రహాం అందుకే ఒక మాట అన్నాడు అనమాట. ఆయన ఆదికాండం 14వ అధ్యాయములో ఆ యొక్క సొదొమ గొమొర్రాలను రాజు ఓడిపోయినటువంటి తరువాత, సొదొమ గొమొర్రాలను దోచుకొని వెళ్ళిపోయినటువంటి తరువాత ఆ రాజును తరిమి అబ్రహాము ఆ రాజ్యులు తరిమి ఆ శత్రువులను జయించి సంపదనంతా వెనుకకు తీసుకొని వచ్చినటువంటి తరువాత ఆ సొదొమ రాజు గొమొర్రాజు అంటున్నాడు కదా, ఏంటి అని అంటే, ఇదిగో ప్రజలను మాత్రమే నాకు ఇచ్చేసి సంపదను బంగారం అంతా నువ్వే తీసుకో అని అంటే, అబ్రహాం అన్నాడు అనమాట, ఆయన దేవుని హృదయం ఎరిగినటువంటి వాడు, ఇదిగో ఈ బంగారులో కానీ, సంపదలో కానీ, దోపుడు సొమ్ములో కానీ ఒక చిల్లి గవ్వ కూడా నాకు అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకంటే రేపొద్దున నువ్వే అబ్రహామును ధనవంతుడిగా చేశావు అనేటువంటి మాట నువ్వు పలుకుతావు. నాకు అది ఇష్టం లేదు. హల్లెలూయా. ఒకవేళ ఏదో ఒక గొప్ప సెలబ్రిటీ, ఒక పెద్దవాడు రక్షణ పొందితే సంతోషమే. వాడు పొందిన తర్వాత వాడు 100 మంది మార్చి నన్ను బట్టి మారారు అనేటువంటి పేరు నాకు వద్దు. హల్లెలూయా. దట్ ఈస్ హౌ గాడ్ వర్క్స్. ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడినటువంటి వారిని. హల్లెలూయా. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు అనమాట, న్యాయాధిపతులు 6వ అధ్యాయం. చాలాసార్లు విన్నాము ఈయన గురించి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అని అంటే, మిద్యానీయులు, అమాలేకీయులు, వీళ్ళిద్దరు కూడా వాళ్ళ దేశముల వారు, మిద్యానీయులు అమాలేకీయులు గుంపులు కూడి మిడతల గుంపంతగా లక్షల మంది గుమికూడి ఇశ్రాయేలు దేశముల మీద, ఇశ్రాయేలు ప్రాంతములో దాడి చేసి చాలా భూభాగాన్ని ఆక్యుపై చేసేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి భూమి పంటను వాళ్ళు దోచుకుని పోవడంలా అంటించేస్తున్నారు, నాశనం చేసేస్తుంటున్నారు. తినడానికి ఏమాత్రము కూడా పనికి రాకుండా మొత్తం నాశనం చేసేస్తుంటున్నారు. హల్లెలూయా. నష్టపోయిన పరిస్థితులలో ఉంటున్నారు. నాకు వద్దు, నీకు వద్దు, నేను కూడా దోచుకోను, నేను అంటించి పడేస్తా. హల్లెలూయా. అంటే దుర్మార్గతతో, దుష్టత్వముతో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను నష్టపరచాలని దేవుడు ఎన్నుకొన్నటువంటి వారిని ఎలాగైనా సరే నాశనము చేయాలని అనేకమైనటువంటి ప్రయత్నములు వారు చేయుచు ముంచివేసి వారి జీవితములను నాశనము చేయాలి అని చెప్పి ఆ గుర్రములు, రథములు వేసుకొని తిరుగుతున్నారు. ప్రజలందరూ కూడా ఏం చేయాలో అర్థము కాక సమస్తాన్ని నష్టపోయి, తినడానికి తిండి గింజలు లేక, వాళ్ళు నాశనం చేసిన దాంట్లో ఎక్కడైనా అరకొరగా మిగిలి ఉంటే ఆ పంటల దగ్గరికి వెళ్ళి ఆ పంటలో దానిని దూలగొట్టుకుని, లేకపోతే దాన్ని ఫిల్టర్ చేసుకొని
ఆ దొరికినటువంటి దానిని తీసుకొని అది కూడా దాక్కుంటూ దొరికితే చంపేస్తారా? మా గొర్రెలను, మేకలను, వాటిని దొరికినట్లు చంపేస్తున్నారు. ఏ మాత్రము కూడా వాళ్ళకు ఆహారం ఉండకూడదు, తినడానికి తిండి ఉండకూడదు, ఏది కూడా మాంసం ఉండకూడదు. వాళ్ళు ఆకలితో అలమటించి చచ్చిపోవాలి. హల్లెలూయా. ద గ్రేటర్ ద కాల్, ద గ్రేటర్ ద ట్రిబులేషన్ ఈజ్. ఎంత ఎక్కువ పిలుపు నీ జీవితం మీద కలిగి ఉంటావో అంత గొప్ప పరిస్థితుల గుండా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడా? ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నటువంటి తర్వాత ఎలాగైనా సరే సాతాను వాళ్ళను ప్రతి జనరేషన్లోనూ నాశనం చేయాలని, ప్రతి తరములోనూ వారిని నష్టపరచాలని, వారి జీవితములను, వారి రాజ్యమును, వారి ప్రజలను ఎలాగైనా సరే చంపివేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎన్నో ప్రయత్నాలు, జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్. మోషే సమయంలో, మోషే పుట్టినప్పుడు చిన్నపిల్లలందరూ చనిపోయారు. మోషే సమయంలో ఎర్ర సముద్రం దాటేటప్పుడు ఎలాగైనా సరే ఇశ్రాయేలు ప్రజలను చంపేయాలని సాతాను వాడు ప్లాన్ చేసుకున్నాడు. దాటినటువంటి తర్వాత అమాలేకీయులతో యుద్ధములు, మిద్యానీయులతో యుద్ధములు. ఈ న్యాయాధిపతులు దాదాపుగా 16 మంది న్యాయాధిపతులు ఉంటే ఎవ్రీ 40 years ఒక సైకిల్ రన్ అవుతా ఉన్నది. ఆ 40 సంవత్సరాలకు ఒకసారి యుద్ధములు. వాళ్ళకి నష్టము, ప్రతి తరములోనూ నష్టము. మోషే తర్వాత యెహోషువ తర్వాత న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత సౌలు సమయంలో ఫిలిస్తీయులు, దావీదు సమయంలో ఫిలిస్తీయులు ఎలాగైనా సరే నాశనం చేయాలని. హల్లెలూయా. ఆ తర్వాత రాజుల సమయంలో బబులోను రాజ్యం వచ్చి సర్వనాశనం చేసేస్తుంది వాళ్ళని. మరి వారు చెరకు తీసుకొని పోబడ్డారు, వాళ్ళు క్యాప్చర్ చేయబడ్డారు, బానిసలుగా చేయబడినటువంటి తర్వాత ఎస్తేరు రాణిగా ఉంటున్నటువంటి సమయంలో మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలు యూదులందరినీ చంపేయాలని చెప్పి ఒక రాజశాసనం. హల్లెలూయా. సో మెనీ టైమ్స్ యేసయ్య సమయం వరకు రాజ్యం లేదు ఇక వాళ్ళకి. ఎవరో వాళ్ళ కింద వీళ్ళ కింద వాళ్ళు ఉండిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. యేసయ్య తర్వాత రోమా రాజు అయినటువంటి జనరల్ అయినటువంటి టైటస్ వచ్చి యూదులందరినీ కూడా దొరికినట్లు చంపిపడేశాడు. మొత్తం ఆ దేశమునంతా ఖాళీ చేపించేశాడు. ఇశ్రాయేలు అనేటువంటి పటమే, ఇశ్రాయేలు అనేటువంటి మ్యాపే ఈ భూమి మీద లేకుండా చేసి పడేశారు. 70 సంవత్సరంలో 1948 సంవత్సరం వరకు, దాదాపు 1900 సంవత్సరాల వరకు తిరిగి మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, కానీ దేశమే లేకుండా పోయింది. హల్లెలూయా. చివరికి ఒక దాదాపుగా 100 ఏళ్ల క్రితము హిట్లర్ కూడా ఈ ఇశ్రాయేలు ప్రజల్ని, యూదులని గ్యాస్ ఛాంబర్లలో పెట్టి 60 లక్షల మంది పైన చంపేశాడు. హల్లెలూయా. అయితే మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, సజీవులనుగా ఉంచేటువంటి దేవుడు. ప్రతి చోట కూడా పిలవబడిన వారిని నిలబెట్టేటువంటి దేవుడు, పిలవబడిన వారికి విజయం ఇచ్చేటువంటి గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము. హల్లెలూయా. శత్రువు ఎంత అణిచివేయాలని నిన్ను చూచినా, హల్లెలూయా, బలముతో ఉదయించే సూర్యుని వలె తిరిగి నిన్ను ఆయన నిలబెట్టగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. నీ పనిలో, నీ పరిస్థితులలో, నీ కంపెనీలో, నీ యొక్క ఉద్యోగములలో, నీ వ్యాపారములో నిన్ను తృణీకరించినా, నిన్ను రిజెక్ట్ చేసినా, నిన్ను అణచివేస్తూ ఉంటున్నా, నిన్ను నాశనం చేయాలని చూస్తున్నా, నీ ఉద్యోగంలో నీకు ఇబ్బందులు పెడుతూ ఉంటున్నా, నీ కుటుంబంలో నీ బంధువులు నీకు ఆస్తి తగాదాలు, కోర్టు కేసులు ఏమి చేయాలని చూస్తున్నా, అన్నింటి యందు అత్యధికమైన విజయము నీకు కలుగునుగాక. విడుదల యేసునామమున కలుగునుగాక. అద్భుతములు యేసునామమున జరుగునుగాక. యేసునామమున ద్వారములు తెరవబడునుగాక. సాతాను పారిపోవునుగాక. దుష్టుడు 7 మార్గముల గుండా తొలగిపోవునుగాక. హల్లెలూయా. నీ మీద దేవుని పిలుపుంది. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. చెప్పండి ఇట్లా, దేవా నన్ను పిలుచుకున్నందుకు, నన్ను నా పేరు పెట్టి పిలుచుకున్నందుకు వందనాలు. హల్లెలూయా. ఫీల్ ఇట్. అది ఒకసారి ఆనందించండి అందులో. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడా? ఎంతమంది ప్రార్థనలు వింటున్నాడు చెప్పండి. హల్లెలూయా. వినలేదా? వింటున్నాడా? వినలేదా?
ప్రార్థన వింటున్నాడా వినలేదా ఆయన? నీకు అంటూ ఒక అకౌంట్ ఉంటేనే హల్లెలూయా నీ ప్రార్థన అనేది వినబడుతుంది పరలోకంలో. నీకు అకౌంట్ లేకపోతే ప్రార్థన లేదు కదా. హల్లెలూయా. ఒక బ్యాంకులోకి నువ్వు వేయాలన్నా తీయాలన్నా నీకు అకౌంట్ ఉండాలి కదా. అకౌంట్ లేకపోతే అవుతుందా? అలాగే పరలోకంలో నీ పేరుతో దేవుడు అంటే నీ పేరు రాసుకున్నాడు ఆయన. నీ పేరు అనేది రిజిస్టర్ చేయబడింది. అందుకే నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నీ పేరును బట్టి నువ్వు చేసే కార్యములు నాకు తెలుసు. నువ్వు పేరును బట్టి నీ దాన ధర్మములు ఇటలీ పటాలం అనేటువంటి కొర్నేలి చోట హల్లెలూయా కొర్నేలి యొక్క జీవితంలో ఇదిగో నీవు దాన ధర్మములు హల్లెలూయా. ఇంకా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఇంకొన్ని సంఘటనలు ఉన్నాయి. కొన్ని గొర్రెలు ఉన్నాయి, కొన్ని మేకలు ఉన్నాయి. గొర్రెల పేర్లు రాసుకున్నాడు, మేకల పేర్లు రాసుకున్నాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పటికీ విశ్వాసం ఉంచుము. నీ మీద పిలుపున్నది. నిన్ను అసాధారణమైనటువంటి జీవితము, సూపర్ న్యాచురల్ లైఫ్ జీవించడానికి దేవుడు పిలుచుకున్నాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితులను దాటుకొని నడిపించగలిగిన నీ గొప్ప దేవుడు. ఆమేన్. ఇది ఏంటంటే ఆ పరిస్థితులన్నీ ఆ మిథ్యానీయులు సర్వనాశనం చేస్తూ ఉంటే ఆ పరిస్థితులలో దేవుని యొక్క దూత, యెహోవా దూత అక్కడికి వస్తాడనమాట. న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో జరిగేటువంటి సంఘటనలు. 7వ వచనంలో మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తను ఒకని పంపెను. అతడు వారితో ఇలాగూ ప్రకటించెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమును నివసించుచున్నారు. వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి. 11వ వచనంలో యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషుకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చొండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానొక చాటున గోధుమలను దుల్లగొట్టుకొనుచుండగా యెహోవా దూత అతనికి కనబడి హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే 6వ వచనంలో ఒక మాట ఉందండి. దేశమును పాడు చేయుటకు వారు దాని మీదకి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. 6వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు మిక్కిలి హీనదశకు వచ్చారంట. ఎటువంటి దశకు? మిక్కిలి. అప్పుడు దేవుడు అప్పుడు వాళ్ళు మొరపెట్టారంట. ఎప్పుడు మొరపెట్టారంట వాళ్ళు? 6వ వచనంలో హీనదశకు వచ్చిన తర్వాత. చెప్పాలి గట్టిగా, ఏ దశ? హీనదశకు వచ్చిన తర్వాత కానీ మొరపెట్టరు. హల్లెలూయా. అన్నీ పోగొట్టుకొని, అన్నీ ఎండిపోయి, అన్నీ నాశనం అయిపోయి, అన్నీ కూడా గొంతు మీదకి వస్తుంది చూసారా? అప్పుడు వస్తారు దేవుని దగ్గరికి. మీరు కాదండి, ఇశ్రాయేలు ప్రజల గురించి, మీ గురించి మీ మంచాలు. హల్లెలూయా. చర్చికి టైంకి వచ్చేస్తారు. ప్రతిరోజు గంట సేపన్నా ప్రార్థన చేసుకుంటారు, గంట సేపన్నా వాక్యం చదువుతారు. దేవుడు అంటే చాలా భయము. హల్లెలూయా. దేవుడు అంటే మీకు ఆయన కొరకు ఏమి చేయడానికైనా మీరు సిద్ధపడతారు. మీరు హీనదశలో లేరు. హల్లెలూయా. ఉన్నారా లేరా? హల్లెలూయా. See, the prayerlessness. వీరి యొక్క హీనదశకు కారణము, వీరిది హీనదశకు మీ కాదు, వీరి యొక్క హీనదశకు కారణమే మాట్లాడుతున్నా నేను. ఏంటినంటే ప్రార్థన లేదు, దేవుడు అంటే భయం లేదు. ఎవడంటే భయం ఉంది? ఆ పక్కన ఎవడో పనికిమాలినటువంటి దేవుడు ఉంటే వాడికి భయపడుతున్నారు. హల్లెలూయా. అది ఇక్కడే అది రాశారు కదా, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెబుతుంది కానీ మీరు నా మాట వినకపోతిరి. అంటే ఎవరికి భయపడుతున్నారు వీళ్ళు? ఆ పక్కన ఉన్నటువంటి అమోరీయుల దేవతలకి, ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి వారికి భయపడుతున్నారు. హల్లెలూయా. మొదటగా ప్రార్థన లేదు, ఇంకోటి మన దేవుడు అంటే భయం లేదు, ఇంకొకటి ఏంటంటే వాళ్ళ దేవుడు అంటే భయము. హీనమైన దశ అది, దారుణమైన దశ అది. భయపడాల్సింది ఎవరికి? నువ్వు
నీ దేవునికి నువ్వు భయపడాలి. నిన్ను చూసి దయ్యములు భయపడాలి, నిన్ను చూసి ఇతరమైనవి భయపడాలి. ఆ స్థాయిని దేవుడు నీకు ఇస్తే హీన స్థాయిలోనికి వెళ్ళిపోతుంటున్నావు. కారణం ఏమిటో తెలుసా? ప్రార్థన లేదు, వాక్యము లేదు, దేవుడు అంటే భయభక్తులు లేదు, నిర్లక్ష్యం, అశ్రద్ధ, నిరాసక్తత, రగలడం లేదు లోపట. కాలం గడిచిపోతూ ఉన్నది, అన్నీ కొన్ని జరిగిపోతూ ఉంటున్నాయి. కొంచెం కాలము నెమ్మది కలగగానే బైబిల్ ఈ చదవండి మీరు, ఇశ్రాయేలు న్యాయాధిపతుల గ్రంథం చదివితే చాలు. ఏంటంటే కొంతకాలం శ్రమలు వస్తాయి, అప్పుడు దేవునికి మొరపెడతారు. మొరపెట్టిన తర్వాత దేవుడు వస్తాడు, ఒక రక్షకుని, ఒక న్యాయాధిపతిని లేపుతాడు. ఆ న్యాయాధిపతి దేవునికి మొరపెడతగానే న్యాయాధిపతి వస్తాడు. న్యాయాధిపతి వచ్చి వాళ్ళని శత్రువుల చేతిలో నుంచి తప్పిస్తాడు. తప్పించినటువంటి తర్వాత మళ్ళీ ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో నెమ్మది కలుగుతుంది. మళ్ళీ పడిపోతారు, మళ్ళీ మొరపెడతారు, మళ్ళీ శత్రువులు వస్తారు, మళ్ళీ మొరపెడతారు, మళ్ళీ యుద్ధం, మళ్ళీ ఒక న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి వచ్చి రక్షిస్తాడు. రక్షించిన తర్వాత మళ్ళీ 10-15 సంవత్సరాలు నెమ్మది కలగగానే మళ్ళీ పాపంలోనికి, మళ్ళీ శత్రువులు వస్తారు. మళ్ళీ న్యాయాధిపతి దేవుడు మొరపెట్టగా, వీళ్ళు హీనదశకు వచ్చి మొరపెట్టగా మళ్ళీ న్యాయాధిపతిని పంపిస్తాడు, సేవియర్ని పంపిస్తాడు. హల్లెలూయా. దట్ ఈస్ హౌ ద నార్మల్ క్రిస్టియన్ పీపుల్స్ లైఫ్స్ ఆర్ రన్నింగ్ లైక్ దిస్. సాధారణమైనటువంటి క్రైస్తవుల జీవితాలు ఇలాగనే ఉంటున్నాయి. కొంచెము నెమ్మది కలగగానే, కొంచెం ఆశీర్వాదాలు రాగానే, కొంచెము ఆశీర్వాదములతో తృప్తి నొందగానే, అమ్మయ్యా శ్రమ తొలగిపోయింది, ఇక నా లైఫ్ నేను బ్రతుకుతా, నా పాపములో నేనుంటా. కష్టములు ఉన్నప్పుడు, శోధనలు ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు, ఇరుకులున్నప్పుడు దేవునికి దగ్గరగా వచ్చి కుక్క పెట్టుకుంటూ ఏడ్చి, హల్లెలూయా నువ్వు ఎలాగైనా సరే పరిస్థితిని మార్చాల్సిందే అని చెప్పి దేవుని యొక్క సింహాసనమును పట్టుకొని ఊపి పడేసి, హల్లెలూయా దేవుడు దాన్ని జరిగించేంత వరకు విడిచిపెట్టు. అయిపోయిన తర్వాత అమ్మయ్యా తృప్తిగా ఉంది దేవా, సంతోషంగా ఉంది తండ్రి, హల్లెలూయా. ఇది సెల్ ఫోన్ తీసుకో, కొద్దిసేపు అట్లా సినిమా చూద్దాం, యూట్యూబ్ చూద్దాం, ఫేస్బుక్ చూద్దాం, ఇన్స్టాగ్రామ్ చూద్దాం, బయటకు అట్లా గాలికి పోదాం, తిరుగుదాం, ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుందాం, హల్లెలూయా. ఇంటికి రాగానే మళ్ళీ బైబిల్ ప్రార్థన అంటే ఇంతకాలం ప్రార్థన చేసుకున్నా, ఇంతకాలం బైబిల్ చదివా, కొంచెం టేక్ రెస్ట్, హల్లెలూయా, రెస్ట్ అయిపో, ఇంకా రెస్ట్ ఇన్ పీస్, అంతే కాదు. లేదా సాతాను వచ్చి నిన్ను పీసులుగా రెస్ట్ ఇన్ పీసెస్ అంటుంది. అది వచ్చి ఆడొచ్చి పీసులు ఇరగొడతాడు. వచ్చి పరిస్థితి అలాగనే ఉంటున్నది. ఎప్పుడైతే దేవునికి దూరం అవుతూ, ప్రేయర్లెస్నెస్ ఈజ్ ఎ సిన్, ప్రార్థన లేమి అనేది పాపం. దేవుని యందలి భయభక్తులు లేకుండా పోవడం అనేది పాపం. దేవుని ఎడల నిర్లక్ష్యత కలిగి మందిరానికి రాకుండా కాలము గడుపుట పాపం. కరోనాకు ముందు ఎంతో భయభక్తులతో దేవుని దగ్గరకు వచ్చేవాడివి. కరోనా తర్వాత, కరోనా సమయంలో సెల్ ఫోన్లకు అలవాటు పడిపోయావు, సోషల్ మీడియాకి అలవాటు పడిపోయావు, దైవజనుల వాక్యానికి అలవాటు పడిపోయావు. మంచిదే, హల్లెలూయా హల్లెలూయా. అలాగనే అలవాటు పడిపోయావు. ఇంకంతే, ఇంకా ఆదివారం ఆరాధనకు రావడం మానిపోయాం. ఇంట్లో బంధువులు వచ్చినారంటే ఆదివారం డుమ్మా, లేకపోతే తుమ్మినా డుమ్మా, దగ్గినా డుమ్మా, వంట చేయడం ఆలస్యం అయితే డుమ్మా, పాలేసేవాడు లేటుగా వస్తే డుమ్మా. ఏంటి అంటే సెల్ ఫోన్ పక్కన పెట్టుకోవడము, వంట వండుకుంటా ఉండడము, వాక్యం వింటా ఉండడం ఆదివారం కూడా. హల్లెలూయా. నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నావా? బయటికి పోతా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని యూట్యూబ్ లేకపోతే జోబిలో పెట్టుకొని వాక్యం వింటే సరిపోతుంది అని చెప్పి బిజినెస్కి వెళ్ళిపోవడం, శాపం అది. అశ్రద్ధతో దేవుని ఆదివారమును, దేవుని యొక్క శుభదినమును ఆచరించుట, అది అశ్రద్ధతో ఉండుట శాపం అదే. ప్రేయర్లెస్నెస్, లైఫ్లెస్నెస్, జీవము లేనటువంటి జీవితం అది. బ్రతికున్నావు అనేటువంటి పేరు మాత్రమే నీకున్నది, కానీ నువ్వు చచ్చిన వాడితో సమానము. దేవుని ఎడల భయభక్తులు లేనటువంటి జీవితం కలిగి ఉన్నావా, చచ్చిన వాడితో సమానమే. హల్లెలూయా. లెర్న్ ఫెయిత్, లెర్న్ ఫియర్, ఆనర్ ద లార్డ్. దేవునిని గణపరచు, విశ్వాసం ఉంచు, దేవుని పైన ఆధారపడు. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్లో ఇంతకుముందు చాలాసార్లు పంచుకున్నా, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు అని ప్రసంగిలో వస్తుంది. బుక్కావాని తైలములో
చచ్చిన ఈగలు అనేటువంటి మాట అంటే ఏంటంటే అది ఒక సెంట్, చాలా ఫ్లేవర్, మంచి స్మెల్, సువాసన భరితమైనది. అయితే దానిలోనికి ఈగలు వచ్చి పడడం వలన వెంటనే ఆ యొక్క ఫ్లేవర్ అంతా కూడా మెల్లమెల్లగా ఆ కీటకములు పడడం వల్ల, చనిపోవడం వల్ల ఏమైపోతుందంటే అది వెంటనే కంపు కొట్టడం ప్రారంభిస్తుందంట. జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ ఫ్లేవర్ని, ఆ యొక్క యాంబియన్స్ని, దానికి సంబంధించినటువంటి ఆ యొక్క స్మెల్ని వాడు కాపాడుకుంటూ ఉండాలా. ఎప్పుడైతే చచ్చిన ఈగలు వచ్చాయనుకోండి, దాంట్లో ఆ ఫ్లేవర్కి నచ్చి, ఎందుకంటే అది పుష్పాలలో నుంచి, ఫ్లవర్స్లో నుంచి ఆ యొక్క సెంట్ను తయారు చేస్తారు. ఈగలన్నీ పుష్పాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి, ఎందుకంటే మకరందం ఉంటుంది కాబట్టి. ఆ స్మెల్ అనేది దాన్ని కూడా ఆకర్షిస్తుంది. కాపాడుకోకుండా ఉండడం వల్ల, ఆ సెంట్లోనికి వచ్చి పడిపోవడం వల్ల ఆ యొక్క సెంట్ అనేది కూడా స్పాయిల్ అయిపోతుంది. మన లైఫ్స్ కూడా ఎంతో మకరందంగా దేవుడు ఆయన పరిశుద్ధ రక్తము చేత, ఆయన యొక్క నీతి చేత మనల్ని ఆయన సువాసన భరితముగా ఆయన తీర్చిదిద్దితే, చచ్చిన ఈగలు అనేటువంటి పాపముల చేత, దోషముల చేత, మారు మనస్సు లేకపోవట చేత, వాక్యము లేకపోవట చేత, ప్రార్థన లేకపోవట చేత, దుష్టత్వము చేత, అనేకమైనటువంటి వాటి చేత మన జీవితములను నాశనము చేసుకుంటున్నాము. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని వెతుకుట, ప్రార్థనను వెతుకుట ప్రారంభించాలి. ప్రేయర్లెస్నెస్, హీన దశకు వచ్చేసారు వాళ్ళు. ఎందుకు? భయం లేదు, ప్రార్థన లేదు, దేవుణ్ణి భయపడడం మానేసి దయ్యములకు భయపడడం మొదలు పెట్టారు. చాలా మంది అండి ఇప్పటికీ ఫోన్లు చేస్తారు కొంతమంది నాకు, పాస్టర్ గారు ఆ రోడ్లో పోతా ఉంటే నిమ్మకాయలతో కేసానండి, ఆడెవడు అదంతా మంత్రించి పెద్ద గుమ్మడికాయ పెట్టాడండి. హల్లెలూయా. ఏం చేయవు, నిన్ను ఏం చేస్తాయి చెప్పండి? అవి ఏం భయపడాల్సినటువంటి పని లేదు. ఈరోజు ఇంట్లో నుంచి బయటికి రాగానే నల్లపిల్లి పోతా ఉందండి. అది ఏదో తాగడానికో తినడానికో పోతా ఉంది. అది కూడా అనుకొని ఉంటుంది, ఈడేది నాకు అడ్డం పడ్డాడని నిన్ను చూసి. హల్లెలూయా. నేనేదో హ్యాపీగా పోతా ఉంటే నాకు అడ్డం వచ్చాడు వీడని అది కూడా అనుకొని ఉంటుంది. అంతే, ఏమి ఉండదు అది. హల్లెలూయా. ఉతిష్కాలని లేకపోతే అదే కొత్త సంవత్సరం, తెలుగు సంవత్సరం ఏదైనా రాగానే అవన్నీ రాసులన్నీ పెట్టేసి ఇంత వస్తుంది, ఇంత పోతుంది, ఇంత మంచిది, ఇంత గౌరవం, ఇంత అవమానము, ఏటేటో రాసింటారు. అవన్నీ చూసేది నా లైఫ్ కూడా ఇట్లాగా అయిపోతుందేమో అని. యేసయ్య నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చాడయ్యా. నీకు బ్రతుగా నీ యొక్క దారిద్ర్యం తీసుకొని ఆయన ధనవంతుడయ్యా. ఆయన యొక్క ధనవంతత్వమును నీకు అనుగ్రహించాడు ఆయన. హల్లెలూయా. యేసయ్య మీద నీ అవమానం పడిపోయింది కదా, యేసయ్య మీద నీ దారిద్ర్యం, పేదరికం పడిపోయింది కదా, ఆయన భరిస్తున్నాడు కదా, మళ్ళీ రాసులమ్మడి ఎందుకు పోతున్నావు? పోయావా? అది అంటుకుంటుంది. హల్లెలూయా. నువ్వు ఏదైతే బైబిల్ చెప్తా, నువ్వు ఏదైతే భయపడతావో అది నీ మీదకి వస్తుందని బైబిల్ చెబుతుంది. యోబు తను భయపడ్డదే తన జీవితం మీదకి వచ్చింది. వాటిని చూసి నువ్వు భయపడ్డావు అనుకో, ఇంకొంతమందికి పాస్టర్ గారు ఎడమ కన్ను గడగడగడగడగా వణుకుతుందనండి. హల్లెలూయా. కన్ను వణికింది, ఏం చేద్దాం ఇప్పుడు మనము? కుడి కన్ను వణుకుతా ఉందండి, మంచిదేంట. ఎడమ కన్ను అదిరితే మళ్ళీ లేడీస్కి ఎడమ కన్ను అదిరితే మంచిది, కుడి కన్ను అదిరితే అదేదో మళ్ళీ మార్పు అనమాట, షిఫ్టింగ్. హల్లెలూయా. అన్నీ రకరకాలైన పద్ధతులు, రకరకాలైన ఆలోచనలు, అన్నీ వ్యర్థమైనవి. వాక్యమే స్థిరమైనది. వాక్యము నిత్యము నిలుస్తుంది. వాక్యము ఈ దేశంలో అయినా, అమెరికాలో అయినా, ఆఫ్రికాలో అయినా, అండమాన్లో అయినా ఒకటే. హల్లెలూయా. కానీ మనం కల్పించుకున్న పద్ధతులు మన ప్రాంతం దాటిన తర్వాత ఉండవు మళ్ళీ. హల్లెలూయా. అమెరికాలో పోయినామనుకోండి, కన్నులు అదురుతున్నాయి అనుకోండి, కన్నులు అదురుతానే డాక్టర్ దగ్గరికి పోతాడు అంతే, ఏం చేయడు. హల్లెలూయా. రకరకాలైనండి, భయపడుతున్నారు ప్రతి దానికి. ఎందుకంటే మనం ఒకప్పుడు వచ్చిన కల్చరు, మనం వచ్చినటువంటి పరిస్థితులు ఇవన్నీ ఏం చేయాలంటే ఒక సెంటిమెంట్స్ని, లేకపోతే ఒక బ్యాడ్ సెంటిమెంట్స్ని, గుడ్ సెంటిమెంట్స్ని, అవి ఏంటివో మన రక్తంలో అవి బాగా జీర్ణించుకునేలాగా మనం నేర్చేసుకున్నాం. ఇప్పుడు యేసయ్య వచ్చాడు, యేసయ్య తన రక్తాన్ని మనలో నింపుతున్నాడు. హల్లెలూయా. యేసయ్య రక్తంలో ప్రతి శాపము కొట్టివేయబడింది, ప్రతి దుష్టత్వము కొట్టివేయబడింది, ప్రతి దారిద్ర్యము కొట్టివేయబడింది. హల్లెలూయా. ఆశీర్వాదములకు వారసులకు మనం పిలువబడితే ఆస్క్ ద లార్డ్ గ్రేస్. దేవుని కృపను అడుగు. ఏడొచ్చాడు ఆ దేవదూత వచ్చి, యెహోవా దూత కనపడి 12-13 వచనాలలో 12వ వచనంలో యెహోవా దూత కనబడి గిద్యోను ఉన్నాడు, గిద్యోను అనే ఆయన ఉన్నాడు.
ఆయన కూడా శత్రువులకు భయపడి గానుగ చాటున, అంటే ఒక చోటన ఏదో చిన్న గానుగ ఉంటే దాని దగ్గర దాక్కొని మిగిలినటువంటి గోధుమలను దూలగొట్టుకొని ఉన్నప్పుడు దేవదూత వచ్చి ఎలాంటి పరిస్థితులలో ఉన్నాడండి ఈయన గిద్యోను? భయపడుతూ పిరికివాణిలాగా దాక్కొని ఉంటే, హల్లెలూయా, దాక్కొని ఉంటే వాని దగ్గరకు వచ్చి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా ఏమంటున్నాడు? హల్లెలూయా, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. నిన్ను నువ్వు చూసుకునే విధానం వేరు, దేవుడు నిన్ను చూసే విధానం వేరు. హల్లెలూయా. లోకంలో మనుషులు నిన్ను చూసే విధానం వేరు, దేవుడు చూసే విధానం వేరు. హల్లెలూయా. బైబిల్లో పేతురు ఉన్నాడు. పేతురు సాధారణంగా ఏంటంటే, పేతురుకి పేరు మొదట సీమోను అనే పేరు ఉండింది. సీమోను ఆ పేరు ఉంటుండగా అతడు చేసినటువంటి పనులు ఏంటంటో తెలుసా? సీమోనుగా ఉంటున్నప్పుడు ఆయన చేసిన పనులు ఏంటో తెలుసా? కొన్ని ఎక్స్ట్రీమ్ పనులే చేసుకుంటూ వచ్చాడు. యేసయ్యను గద్దించడం కావచ్చు, లేకపోతే శిష్యులలో కొంచెం పెద్దరికం కావచ్చు, యేసయ్య కంటే పెద్దోడు ఆయన పేతురు వయసులో. గుర్తుపెట్టుకోండి, యేసయ్య కంటే పెద్దోడు వయసులో. యేసయ్యకు 33, ఆయనకు దాదాపు 35 పైన బహుశా ఉండొచ్చు. యేసయ్య కంటే పెద్దోడు వయసు ప్రకారం, చరిత్ర ప్రకారం. మిగతా వాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళే. హల్లెలూయా. సో ఇక్కడ ఏంటి అంటే, యేసయ్యకు కూడా ఎదురు మాట్లాడగలిగినటువంటి వాడు ఎవరు? పోనీ ఆ పడవలో యేసయ్య నీటి మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు కాలర్ ఎగరేసి నేను వస్తానని చెప్పినటువంటి వారెవరు? హల్లెలూయా. నేను వస్తానని చెప్పినటువంటి వారెవరు? పేతురే. అవునా కదా? ఆలోచించండి. అక్కడ ఉంటున్నటువంటి వారి మధ్యలో ఎవరైనా నిలకడలేనటువంటి విధముగా ఉన్నాడు అని అంటే అది పేతురే. ఎలాగా? నిలకడలేనటువంటి విధముగా, నోటి మాటలు ధూళ ఎక్కువగా ఉన్నటువంటి వాడు, క్రియలు ఎక్కువగా ఉన్నటువంటి వాడు ఎవరు? పేతురే. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, సీమోనే. ఇప్పుడు యేసయ్య వచ్చి ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, ప్రజలందరూ నా గురించి ఏమనుకుంటున్నారంటే, శిష్యులందరూ నువ్వు బాప్తిస్మం ఇచ్చు యోహాను మృతుల్లో నుండి లేచాడని, ఏలియా పైకి లేచాడని, ప్రవక్తలలో ఒకడని అంటే, పేతురు వచ్చి వెంటనే నువ్వు జీవము గల దేవుని కుమారుడు, ఓ మెస్సియావో అంటాడనమాట. అంతవరకు బాగానే ఉంది. వెంటనే యేసయ్య పేతురును చూసి ఏమంటాడు, సీమోనును చూసి ఏమంటాడంటే, ఇప్పటి నుంచి సైమన్ బర్యోనా, అంటే సీమోను యోనా కుమారుడా, ఇప్పటి నుంచి నీ పేరు పేతురు. ఏంటి? నిలకడలేను అని పేరుని ఏం చేస్తున్నాడు యేసయ్య? నువ్వు ఒక రాయిలాగా ఉంటావు అని చెప్పి పెడుతున్నాడు అనమాట. హల్లెలూయా. శిష్యులందరూ అప్పుడు ఏమనుకొని ఉంటారండి? మీరు బైబిల్ బాగా చదివినట్లయితే అక్కడ అప్పటి నుంచే ఆ తరువాతనే శిష్యుల మధ్య మాలో ఎవడు గొప్పవాడు అనేటువంటి తర్కం మొదలయ్యింది. హల్లెలూయా. శిష్యుల మధ్య మీరు మత్తయి సువార్త 20వ అధ్యాయం పైన మీరు చదివితే ఆ సమయంలో యేసయ్య అడుగుతున్నాడు అనమాట. ఏంటంటే యేసయ్య పేతురుగా మార్చిన తర్వాత అందరూ కూడా ఏంటంటే, ఇదిగో నా యొక్క చర్చ్ని, సంఘమును నీ మీద కట్టెదను అని చెప్తాడు. అంటే మిగతా 11 మంది పరిస్థితి ఏమి? అర్థమైందా మీకు? అక్కడి నుంచే మొదలయ్యింది, అక్కడే ప్రారంభమైంది. ఈ 12 మందిలో ఎవడు గొప్పోడు? పేతురు చూస్తే నిలకడగా ఉంటాడు, ఈయనేమో ఆయన మీద సంఘం కడతానంటాడు, ఆయనేమో రాయి అని పెద్ద బండరాయి అని పేరు పెట్టాడు, బండు. హల్లెలూయా. చేంజింగ్ ద నేమ్స్. అబ్రహాము యొక్క జీవితం ఎలాగున్నదంటే, అతనికి అబ్రహాము అని మార్చకమునుపు అతని పేరు అబ్రాము. హల్లెలూయా. తర్వాత ఎప్పుడైతే అతని పేరు అబ్రహాముగా దేవుడు మారుస్తాడు, పేరు అబ్రహాముగా మార్చినటువంటి తర్వాత దాని అర్థం ఏంటో తెలుసా? అనేక జనములకు తండ్రి. ఎంత? ఇప్పుడు ఆయన ప్రయాణమై పోతున్నాడు, మార్గంలో పోతూ ఉంటే పలానా ఊరి దగ్గరికి పోయాడు. ఎందుకంటే ఆయన ఒకడు కాదు పోయేది, పెద్ద ఊరే కదులుతుంది ఆయనతో. చిన్న సైజు ఊరు కదులుతుంది. ఎందుకంటే అన్ని గోవులు, అన్ని మేకలు, అన్ని ఒంటెలు, ఎడ్లు, గాడిదలు అన్నీ ఉన్నాయి ఆయనకి. ఆయనతో పాటు దాదాపు 300 మంది పైన ఉన్నారు. ఎవరు? దాసులు, మళ్ళీ వాళ్ళ భార్యలు, మళ్ళీ వాళ్ళ పిల్లలు. హల్లెలూయా. 300 మంది వలసపోతున్నారు అనుకోండి.
ఒక ఇద్దరికి ఒక 100 గాడిదలో గోవులో గొర్రెలో ఉంటాయనుకోండి, 100 మందికి ఎంత ఉంటుందండి? ఇంకా మీరే ఆలోచించండి. ఒక 500 1000 గొర్రెలో ఒక గుంపుగా పోయినాయంటే 1 కిలోమీటర్ మేర నిలిచిపోతుంది ట్రాఫిక్. మరి ఆయనకి ఎన్ని ఉన్నాయో మరి? ఎందుకు 300 మంది పనిచేస్తున్నారు ఆయన కంపెనీలో, 300 మంది. హల్లెలూయా! 300 మంది పనిచేస్తున్నారంటే ఎంత పెద్ద ధనవంతుడు ఆయన. హల్లెలూయా! ఇప్పుడు ఆయన పోతూ ఉంటే పలానా వాళ్ళు పక్కన నిలబడి, ఏం పేరయ్యా ఆయన పేరు అని అంటే, ఆయన పేరు అనేక జనములకు తండ్రి. హల్లెలూయా! ఏంటి? అనేక జనములకు తండ్రి. అవునా? ఎంతమంది పిల్లలు? ఎంతమంది ఆయనకు పిల్లలు? ఇంకా ఎవరు లేరు. హల్లెలూయా! ఎంతమంది? ఇంకెవరు లేరు. పేరు మార్చినప్పుడు ఉన్నారా? ఉంటున్నటువంటి పరిస్థితుల్లో నీ జీవితము, పరిస్థితులు, సంకటములు, కోల్పోయిన పరిస్థితులు, అవమానకరమైన పరిస్థితుల్లో, ఓటమిలో ఉంటున్న పరిస్థితులలో ఉంటున్నాయా? దేవుడు నిన్ను విజయములో స్థిరపరచబోచున్నాడు. అద్భుతములను జరిగించగలడు. నీ పేరును మార్చగలిగినటువంటి దేవుడు, నీ పరిస్థితిని మార్చగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా! డోంట్ సీ యువర్ సెల్ఫ్. వచ్చి ఆ దేవదూత, యెహోవా దూత అక్కడికి వచ్చి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, పిరికి వాడిని చూసి, దాక్కొంటున్న వాడిని చూసి, భయపడుతున్నటువంటి వాడిని చూసి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. హల్లెలూయా! ఏంటనే ఆయన అంటున్నాడు యెహోవా. అప్పుడు గిద్యోను అంటున్నాడు అనమాట, మన కంపెనీని అయినా ఏమంటున్నాడంటే, గిద్యోను, దేవుడు మాకు తోడుంటే ఈ కష్టాలన్నీ మాకెందుకు వచ్చేటువంటి? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని పట్టించుకోలేదు, దేవుడు మాకు అన్యాయం చేశాడు, దేవుడు మాకు మోసం చేశాడు, మా శత్రువులే మమ్మల్ని ఏలుతున్నారు, మా బంధువులే మాకంటే బాగున్నారు, వాళ్ళకే పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, వాళ్ళకే ఉద్యోగాలు, వాళ్ళకే వ్యాపారాలన్నీ వస్తుంటున్నాయి, దేవుడే మమ్మల్ని పట్టించుకోకపోతే మేమేం చేసేదండి? హల్లెలూయా! ఎవరు? గిద్యోను. కష్టాలన్నీ మాకే ఉన్నాయండి దూతగారు. హల్లెలూయా! అప్పుడెప్పుడు మా తాతల టైంలో ఎర్ర సముద్రం నిలిచాడంట, మేము చూసామా? మన్నా కురిసిందంట, మేము చూసామా? శత్రువులందరినీ జయించారంట, మేమేమన్నా చూసామా? హల్లెలూయా! మాకేది? మాకు జరగలేదే. హల్లెలూయా! మాకు జరగడం లేదే, నా జీవితంలో జరగడం లేదే. పక్కనోడు కొత్తగా నమ్ముకున్నాడు యేసు ప్రభుని, వానికి పెద్ద పెద్ద అనారోగ్యాలే బాగైపోతున్నాయి, నాకు చిన్న కాలు నొప్పే బాగా కావట్లా, నా నడుము నొప్పే పోవట్లా, నా షుగరే తగ్గడంలా. హల్లెలూయా! దిస్ ఈజ్ హౌ మ్యాన్స్ థింకింగ్. ఓడిపోయిన హోప్లెస్నెస్లో, నిరీక్షణ లేని, విశ్వాసం లేని యొక్క జీవితములలో ఇటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే యెహోవా దూత అతని పక్కన నిలబడి అతనికి ధైర్యం చెప్పి, ఆ వాక్యములలో ఉంటున్నది కదా 15వ వచనంలో, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత. అప్పుడు వచ్చి ఏమంటున్నాడంటే దేవదూత గిద్యోనుతో ఏమంటున్నాడంటే, ఖచ్చితంగా విజయం మనకుంది, మిద్యానీయుల పైన యుద్ధానికి వెళ్ళు, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్తే, అంతటా 14వ వచనంలో, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను, నా కుటుంబము మనస్సే గోత్రికులలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములలో నేను కనిష్ఠుడనై ఉన్నాను. అయితే ఆయనతో చెప్పాను. హల్లెలూయా! అందుకు యెహోవా ఏంటండి, ఇక్కడ చూడండి, ఇడేమంటున్నాడంటే దేవునితో దేవునితో చెబుతున్నాడు. ఇంతకుముందు యెహోవా దూత ఎప్పుడైతే ప్రశ్నించేసరికి అక్కడ వాక్యం మార్చబడింది. ఈసారి దేవుడే వస్తే దేవుని దగ్గర ఏమంటున్నాడంటే, యెహోవాతో ఆయన, అయ్యా నా ఫ్యామిలీ గురించి నీకు తెలుసా? యాక్చువల్గా మాది లో క్యాస్ట్. ఏంటి? బైబిల్ అదే రాయబడింది, మాది లో క్యాస్ట్, మాది అప్పర్ క్యాస్ట్ కాదు. మమ్మల్ని ఎవడు మా ఇండ్లలో, మళ్ళీ మా క్యాస్ట్లో కూడా మమ్మల్ని ఎవడు పట్టించుకునేవాడు లేడు. హల్లెలూయా! అర్థమైందా నేను చెప్తున్నటువంటి మాటలు? నేను కనిష్ఠుడను, అందరిలోకి చిన్నోని కూడా నేనే. అంతేకాదు మా తెగ లేకపోతే మా గోత్రము, అర్ధగోత్రము మమ్మల్ని ఎవడు పట్టించుకునేవాడే లేడు. మా క్యాస్ట్ అండి, ఈ యేసు ప్రభులోకి వచ్చినటువంటి తర్వాత కూడా క్యాస్టులు, అకుళ్ళు, అబ్బాబాబాబాబా వద్దండి స్వామి. హల్లెలూయా! మా క్యాస్ట్ కాదు, మా కులము కాదు, మా జాతి కాదు. నిన్ను అడవుల్లో వదిలేయలరా, నిన్ను అడవుల్లో వదిలేస్తే తెలుస్తుంది నీకు, ఆకలి అయినప్పుడు తెలుస్తుంది నీకు.
యా జాతో నీది, ఏ కులమో నీది, లేకపోతే ఎడారిలో పడినప్పుడు నీకు తెలుస్తుంది యా కులము, ఎవరు వచ్చి నీకు పెడతారో ఎవరు పెట్టారో మనకు అర్థం కాదు. ఇంకా హల్లెలూయా. మానవుల్ని కలగజేశాడండి దేవుడు. ఎవరిని కలగజేశాడు దేవుడు? మానవుల్ని కలగజేశాడు అంతే. కులాలను కలగజేయలే దేవుడు, మతాలను కలగజేయలే దేవుడు. క్రైస్తవ్యము మతము కాదు, యేసయ్యనే చెబుతున్నాడు. క్రైస్తవము మనం వెళ్ళాల్సినటువంటి మార్గము, మనం ఎన్నుకోవాల్సినటువంటి మార్గము. కులమును బట్టి, మతమును బట్టి, ప్రాంతమును బట్టి. ఇక్కడ మన దేశంలో చెబుతున్నాను చూడండి, మన ప్రాంతములలో కులాల మధ్య కొట్లాటలు. అవునా? కులాల మధ్య కొట్లాటలు, చిన్న కులము పెద్ద కులం. ఇంకా చెప్పాలంటే చాలా సర్వేలు చెప్తాయి, మన ఆంధ్రప్రదేశ్కున్నంత కులగచ్చి మన భారతదేశంలో ఎవరికి లేదంట. వాస్తవం. హల్లెలూయా. సరే వదిలిపెట్టు, ఈ పక్క నుంచి తమిళనాడుకు పోయావనుకో, వాడు మనల్ని దొక్కడం మొదలు పెడతాడు. హల్లెలూయా. వాస్తవం మాట్లాడుతున్నా నేను. వాడు మనల్ని దొక్కడం మొదలు పెడతాడు. నువ్వు తమిళనా, నేను తెలుగు. వానికి నచ్చరు ఎక్కువ. ఏంటంటే కన్నడ కానీ తెలుగు కానీ మనకి నచ్చదు. ఇట్లా చూసి ఇట్లానే దొక్కేస్తారు వాళ్ళు. హల్లెలూయా. సరే అదంతా వదిలిపెట్టు. సౌత్ ఉంది. ఇప్పుడు సౌత్ వాళ్ళు నార్త్ వైపున వెళ్ళారనుకో, వాళ్ళు మనల్ని దొక్కుతారు. ఆ సౌత్లో ఎలా అంటే కులాలను ఏం పట్టించుకోరు. నార్తోడు అంటే చాలు, సౌతోడు అంటే చాలు, నార్త్లో దొక్కేస్తారు. హల్లెలూయా. ఇంకా అదంతా పక్కన పెట్టు. సరే దేశం వదిలిపెట్టినాం అనుకుందాం. దేశం వదిలిపెట్టి అమెరికాకో, ఆస్ట్రేలియాకో, లేకపోతే ఆడికి పోతే నువ్వు బ్లాక్, నేను వైటు. ఏమంటున్నారు అక్కడ? నువ్వు నల్లోడివి, నేను తెల్లోడిని. హల్లెలూయా. ఇదే పరిస్థితి. సాతాను పెడుతున్నటువంటివి కులాల మధ్య, మతముల మధ్య, ప్రజల మధ్య లేని పోనివన్నీ తీసుకొని వచ్చి పరలోకం వెళ్ళిన తర్వాత దయచేసి గమనించండి, ఈ కులానికి రిజర్వేషన్ అనే బోర్డు లేవు, ఈ మతానికి రిజర్వేషన్ అనే బోర్డులు పరలోకములో లేవు. ఈ ప్రాంతం వానికే లోపలికి ఎంట్రీ అనేటువంటి బోర్డులు పరలోకపు ఎంట్రన్స్ లో లేవు. విశ్వాసం ఉన్నదా? అందుకే బైబిల్లో చెప్పబడింది, యేసయ్య అనేకులు రాజ్య సంబంధాల కంటే, రాజ్యము యొక్క నివాసుల, రాజ్యం యొక్క పీపుల్, యూదుల కంటే, ఇశ్రాయేళ్ల కంటే అనేకులు అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను, తూర్పు నుండి, పడమట నుండి, దక్షిణం నుండి, ఉత్తరం నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యంలో చేరుదురంట. హల్లెలూయా. ద మీనింగ్ ఆఫ్ ద వర్స్ ఈజ్, అనేకులు ఎవరు? అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను, వారి మతము వలన కాదు, అబ్రహాము యొక్క విశ్వాసము చేత, యాకోబు విశ్వాసము చేత, ఇస్సాకు విశ్వాసము ఎవరైతే కలిగి ఉంటారో, యేసు మీద ఎందరైతే విశ్వాసం ఉంచి ఉంటారో, వారందరూ కూడా యేసును సన్నిధిని చేరుతారు. హల్లెలూయా. హల్లెలూయా. మన మధ్య కులాలు, మతాలు, ప్రాంతాలు అంతే. హల్లెలూయా. మనుషుల మధ్య సాతాను కలగజేస్తున్నటువంటివి ఇదే పరిస్థితి. హల్లెలూయా. అయితే ఒక్క మాట అంటే దేవుడు అంటున్నాడండి అక్కడ, ఒక్క మాట ఏమంటున్నాడంటే, ముగిస్తాను నేను త్వరగా. 16వ వచనంలో, 15వ వచనంలో, నా కుటుంబము మనస్సే గోత్రములలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా దేవుడు అంటున్నటువంటి మాట, అయిననేమి. గట్టిగా చెప్పండి. సో వాట్? గట్టిగా చెప్పండి. సో వాట్? నీది ఏ కులమైతే ఏంటి, ఏ మతమైతే ఏంటి, ఏ ప్రాంతమైతే ఏంటి, ఏ దేశమైతే ఏంటి, నేను నిన్ను ఎన్నుకున్నాను, పేరు పెట్టి నిన్ను పిలుచుకొని ఉన్నాను, నువ్వు నా సొత్తు. హల్లెలూయా. అద్భుతములు చేయు అని సన్నిధిని మనం ఉంటున్నాము. పేరు పెట్టి నిన్ను నన్ను పిలుచుకొని ఉన్నాడు. నీ పేరు పక్కన తోకను బట్టి పిలిచలేదు నీ దేవుడు. హల్లెలూయా. నీ ఇంటి పేరును బట్టి దేవుడు నిన్ను పిలిచలేదు. దేవుడు నీ పేరు వెనకాల ఉండే తోకను బట్టి పిలిచలేదు, కులమును బట్టి, మతమును బట్టి ఆయన పిలిచలేదు. హల్లెలూయా. నిన్ను బట్టి ఆయన పిలిచాడు. ఆయన కృపను బట్టి నిన్ను పిలుచుకొని ఉన్నాడు. వెంటనే గిదియోను సూచనలు అడిగాడు దేవునికి. మళ్ళీ సమయం ఉన్నప్పుడు పంచుకుంటాను. సరే, అప్పటికి ధైర్యం రాలే ఇతనికి. దేవుడు వచ్చి చెప్తున్నా కూడా ధైర్యం రాలే. చాలాసార్లు దేవుని వాక్యము, దేవుని దర్శనము, ప్రవచనాలు మన దగ్గరకు వచ్చినా కూడా మనకు ధైర్యం రాదు. కొన్నిసార్లు దేవునికి సూచనలు అడుగుతాం. సూచనలు అడిగినటువంటి తర్వాత అప్పుడు ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్తాడు. హల్లెలూయా. బలహీనుడు దేవుని శక్తి చేత బలవంతుడుగా మార్చబడ్డాడు. మిద్యానీయులు లక్షలలో వచ్చారు. కేవలం 300 మందిని వెంటబెట్టుకొని వెళ్ళి లక్షల మందిని చంపి